సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే అనేక సమస్యలతో డ్యూటీలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఆ ఇచ్చే అతి తక్కువ జీతం కూడా టైంకి రావడం లేదు. ఇదిలా ఉంటే ఖాళీ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, తర్వాత అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా భారీ ఎత్తున ఖాళీగా ఉన్నాయి. ఇలా ఖాళీగా ఉండడం వల్ల ఉన్న వారి మీద పని ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆయా పోస్టులు కానీ, అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ, అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కానీ, ఈ విధంగా ప్రతి అంగన్వాడీ వ్యవస్థలో ఉన్న కింది నుంచి పై స్థాయి వరకు ఉన్న ప్రతి ఖాళీ పోస్టును భర్తీ చేయాలని చెప్పేసి మరి అంగన్వాడీ యూనియన్లు, తర్వాత లబ్ధిదారులు అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఇక్కడ చూస్తే ఏపీలో అయితే ముఖ్యంగా 2013, 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ సమస్య అయితే దాదాపు ఎన్నో ఏళ్లుగా అసలు ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది అంగన్వాడీ టీచర్లకి ఒక మానసిక మనోవేదనగా మిగిలిందని చెప్పవచ్చు. దీని మీద ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. కోర్టు కూడా ఆ రిజర్వ్లో ఉన్న తీర్పును ప్రకటించడం కూడా చాలా ఆలస్యం అవుతుండడం, ఈ విధంగా ఈ రెండు కారణాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, మనోవేదనకు గురవుతున్నారు అంగన్వాడీ టీచర్లు అయితే. దాదాపు 560 పోస్టులకు ఈ 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇందులో అందరూ ఒకటే నోటిఫికేషన్ మీద అప్లై చేసుకున్నారు, ఒకటే ఎగ్జామ్ రాశారు, ఒకటే ఇంటర్వ్యూని అటెండ్ అయ్యారు. మరి కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వడం, కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. మొత్తానికైతే ఏపీలో అసలు ఈ 2022 పోస్టింగ్లకి 2013కు సంబంధించి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. ఆల్రెడీ 560 పోస్టులకు ఏపీ హైకోర్టు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, నింపమని చెప్పింది. కానీ మళ్ళీ ఎందుకో కానీ మరి 124 పోస్టులు మాత్రం కోర్టులో వేశారు. దీని మీద లాయర్లు ఎన్నోసార్లు కోర్టులో వాదిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే 560 మంది అంగన్వాడీ సూపర్వైజర్ల నియామక ప్రక్రియపై విధించిన కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే నింపుకోమని చెప్పేసి ఆల్రెడీ క్లియర్ చేసింది. కానీ ఎవరో వేసినటువంటి చిన్న చిన్న కేసులకి మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 164 మంది సూపర్వైజర్ అయితే తిరగని ఆఫీస్ లేదు, కలవని అధికారి లేరు, కలవని మంత్రి లేడు, ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ మంత్రికి వినతి పత్రం ఇస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. 2013, 2022 పెండింగ్లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని గతంలో మంత్రులకు వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భం. ఆల్రెడీ సీఎంకి ఇచ్చారు, డిప్యూటీ సీఎంకి ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ప్రజా దర్బార్లో కూడా ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చినారు, అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. తర్వాత లాయర్ కూడా అన్యాయం జరిగిందని, ఇంటర్వ్యూలో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థుల్లో ఒక వర్గం ఇలా పిటిషన్ దాఖలు చేయడంతో మరి 124 మంది రిక్రూట్ చేయకుండా నిలుపుదల చేయడం జరిగింది. దీంతో మరి మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థుల తరపున న్యాయవాది ఎన్ శ్రీనివాసరావు గారు అయితే కోర్టులో వాదిస్తూనే ఉన్నారు. మరి ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ గతం నుంచి ఉన్నటువంటి జడ్జీలు కూడా మరి డిసెంబర్ 16, 2021 నాటి జీఓఎంఎస్ నెంబర్ 34 ప్రకారం రిక్రూట్మెంట్ జరిగిందని, ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థుల వాదనతో ఏకీపించారు. కాబట్టి స్టేను కొనసాగించడంలో అర్థం లేదని చెప్పి వాదిస్తూనే ఉన్నారు. అయినా కానీ ఈ తీర్పుని రిజర్వ్లో వేసి కూడా 6 నెలలు దాటింది. అయినా కానీ మరి తీర్పునైతే వెలువరించడం లేదు. మామూలుగా అయితే రిజర్వ్లో ఉన్న తీర్పును 2-3 నెలల్లో ఖచ్చితంగా కోర్టులు అయితే వెలువరించాలి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి చూస్తే హైకోర్టులు తీర్పులు వెలువరించడం లేదు, రిజర్వ్లో ఉంచేస్తున్నాయి. ఇది ఆందోళనకరమైన విషయం, దీన్ని అనుమతించవం. సుప్రీంకోర్టు, హైకోర్టుల మీద తీవ్ర ఆగ్రహం అంటూ ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. మరి తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టులో జరుగుతున్న జాప్యంపై సోమవారం సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 జనవరి 31 ముందు జడ్జిమెంటు రిజర్వ్లో ఉంచి ఇంకా తుది తీర్పు వెల్లడించని కేసు వివరాలను 4 వారాల్లోపు సమర్పించాలని అన్ని హైకోర్టులకు ఆదేశించింది. ఇది ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మళ్ళీ ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు మళ్ళీ జూలై వరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇలా ఎన్నిసార్లు, కనీసం 50-100 సార్లు ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే ఎన్నిసార్లు ఎప్పుడు మరి ఈ పోస్టులు నింపుతారని చెప్పేసి అంగన్వాడీ 124 మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి, అధైర్యపడొద్దు, అండగా ఉంటా. అంగన్వాడీలకు చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా హైకోర్టులన్నీ మరి 4 వారాల్లోగా ఏ హైకోర్టులో ఏ తీర్పులు రిజర్వ్లో ఉన్నాయి, ఎందుకున్నాయి, మరి మీరు ఆ రిజర్వ్లో ఉన్న తీర్పును ఎందుకు తీర్పు వెలువరించడం లేదని చెప్పేసి మరి 4 వారాల్లో అన్ని హైకోర్టులు, భారతదేశంలో ఉన్న అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. కాబట్టి ఇది ఒక ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 124 సంబంధించి 2013 వారికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మరి ఏపీ హైకోర్టు కూడా మరి రిజర్వ్లో ఉన్నటువంటి మన అంగన్వాడీ సూపర్వైజర్ కేసు కూడా
మరి ఎందుకుంది, ఎందుకు రిజర్వ్‌లో ఉంచారు, మరి ఆ రిజర్వ్‌లో ఉన్న తీర్పుని ఎందుకు ప్రకటించట్లేదు అనే విషయం మీద కూడా మరి సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైనా మరి వెంటనే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామంటూ ఇక్కడ నారా లోకేష్ గారు కూడా ఎన్నికల సమయంలో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఏ తెల్లోడు రాడు, ఢిల్లీ వాడు రాడు, మనమే పరిష్కరించుకుందాం అని చెప్పేసి ఇక్కడ అంగన్వాడీల మధ్య కూర్చొని నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. సరే, కాబట్టి మరి 560 నోటిఫికేషన్ వేశారు. కాబట్టి 560 పోస్టులకు 560 పోస్టులు నింపాల్సిన అవసరం ఉంది. 2013 కేసు వేరు, 2022 సూపర్వైజర్ కేసు వేరు, దానికి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ 124 మందికి కూడా మరి ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా రిజర్వ్‌లో ఉన్న తీర్పుని కోర్టు వెంటనే వెలువరించాలి. ప్రభుత్వం కూడా మరి కోర్టుల విషయంలో జోక్యం చేసుకొని జడ్జితో మాట్లాడైనా సరే ఈ 104 మందికి న్యాయం చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. అప్పుడే ఈ 104 మందికి పోస్టింగ్లు దక్కే అవకాశం ఉంది. అంగన్వాడీ యూనియన్లు కూడా ఈ 104 మంది తరపున 2013 వారి తరపున పోరాటం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మరి ఖాళీగా మరి ఆయాలకు ప్రమోషన్లు, టీచర్లకు ప్రమోషన్లు, కొత్తగా అంగన్వాడీ సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.